అందరికీ నమస్కారం. నేను డాక్టర్ అభిలాష్, కన్సల్టెంట్ మినిమల్ యాక్సెస్ సర్జన్ ఫ్రమ్ హిమగిరి హాస్పిటల్స్, గచ్చిబౌలి, హైదరాబాద్. ఈ వీడియోలో మనం మన ఛానల్ చూసిన వ్యూవర్స్ ఎక్కువ మంది ఫిమోసిస్ గురించి, బెల్నైటిస్ గురించి చాలామంది వస్తూ ఉంటారు అండ్ చాలామంది కామెంట్ సెక్షన్లో మనకి అనేక రకమైన డౌట్స్ అనేవి ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. అన్ని డౌట్స్ క్లియర్ చేయడం మనకి కష్టం కాబట్టి ఇప్పుడు మోస్ట్ ఫ్రీక్వెంట్గా తరచుగా జనాలు ఏ క్వశ్చన్స్ అయితే అడగబడ్డాయో ఆ క్వశ్చన్స్కి 1 by 1 ఒక డెమో ద్వారా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడమే ఈ వీడియో యొక్క మెయిన్ ఉద్దేశం. సో ఒక్కొక్క క్వశ్చన్గా మా టీం మెంబర్స్ ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. దానికి అనుగుణంగా ఆన్సర్స్ విత్ డెమో అనేది మనం ఇచ్చుకుంటూ ఉందాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. హాయ్ వ్యూవర్స్, సర్వసాధారణంగా మనల్ని అడిగే క్వశ్చన్స్ ఏమిటి అంటే ఫోర్ స్కిన్ అంటే ఏమిటి మరియు ఫిమోసిస్ అంటే ఏమిటి, ఇప్పుడు అవి ఏంది అనేది సార్ని అడిగి తెలుసుకుందాము. సో నమస్తే వ్యూవర్స్, అసలు ఈ క్వశ్చన్స్లో మనకి అడగడం జరిగింది ఏంటి, ఫోర్ స్కిన్ అంటే ఏంటి, ఫిమోసిస్ అంటే ఏంటి అని అడగడం జరిగింది. సో ఫస్ట్ ఫోర్ స్కిన్ గురించి మాట్లాడుకుందాము. మనకు మగవారిలో ఉన్న అంగాన్నే మనం మెడికల్ లాంగ్వేజ్లో పెన్నిస్ అని అనడం జరుగుతోంది. ఆ పెన్నిస్ పైన మనకు చర్మం ఎలాగైతే ఉంటుందో అలాగే పెన్నిస్ పైన ఉన్న చర్మానికి మనం స్పెషల్లీ అనుకున్న పేరే ఫోర్ స్కిన్ అని అనడం జరుగుతుంది. సో ఫోర్ స్కిన్ అనేది అందరికీ ఎక్స్ట్రానే ఉండడం జరిగినప్పటికీ కూడా ఫోర్ స్కిన్ అనేది ఎంత ఎక్స్ట్రా ఉంది అనే దాన్ని బట్టి మనకు ఫోర్ స్కిన్ ఓపెనింగ్ అనేది కూడా మనిషికి మారుతూ ఉంటుంది. సపోజ్ ఫోర్ స్కిన్ ఓపెనింగ్ అనేది ఇంత వెడల్పుగా వైడ్గా ఉండవచ్చు, లేదా కొంచెం చిన్నగా, కంపారిటివ్లీ ఇది చూస్తే బాగా వెడల్పుగా ఉంది, ఇది చూస్తే కొంచెం చిన్నదిగా ఉంది. ఇంత పెద్దదిగా కాకుండా ఇంకా కూడా డిసీజ్ పెరిగే కొద్దీ మనకు ఈ నా కుడి చేతిలో ఉన్నంత చిన్నదిగా కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకు ఈ పిక్చర్లోనే ఇప్పుడు మనం 3 కేటగిరీస్ అనేవి చూపించుకోవడం జరిగింది. ఈ 3 కేటగిరీస్ అనేవి ఏంటి అంటే ఫోర్ స్కిన్ ఓపెనింగ్ అని మాట్లాడుకోవడం జరిగింది. ఒకవేళ ఫోర్ స్కిన్ ఓపెనింగ్ అనేది చిన్నదిగా ఉంటే ఎటువంటి కష్టాలు జరగవచ్చు, ఎటువంటి ఇబ్బందులకు దారితీస్తుంది అనేది మనం మాట్లాడుకోవడం కాకుండా, థియరిటికల్లీ కాకుండా మనం ఒక డెమో ద్వారా మీకు సామాన్యులకి అర్థమయ్యేలా ఒక చిన్న డెమో ద్వారా చెప్పుకుందాం. సో ఫోర్ స్కిన్ గురించి కానీ, ఫిమోసిస్ గురించి కానీ, బెల్నైటిస్ గురించి కానీ తెలుసుకునే ముందు మనకు డెమోలో ఏమేమి వాడుతున్నాము అనేది ఒకసారి చూపించడం జరుగుతోంది. సో ఇప్పుడు మనకు అర్థమయ్యేలా చెప్పడానికి మనం ఒక ఖాళీ బెలూన్ని తీసుకోవడం జరిగింది. అండ్ దాంతోపాటు మనకు అంగం పైన ఉన్న ఫోర్ స్కిన్ యొక్క చివరి ఓపెనింగ్ అనేది ఎలాగుంటుంది అని డెమాన్స్ట్రేట్ చేయడానికి మనకు 3 డిఫరెంట్ సైజులు ఉన్న స్కిన్ ఓపెనింగ్స్ అనేవి తీసుకోవడం జరిగింది. ఈ పిక్చర్లో చూసినట్టు మనకు పెద్దదిగా వెడల్పుగాను ఉండొచ్చు ఫోర్ స్కిన్ ఓపెనింగ్ అనేది, లేదా ఇక్కడ చూపించుకున్నట్టు కొంచెం దీనికంటే చిన్నదిగా ఉండొచ్చు, లేదా దీంతో కంటే కూడా పోల్చుకుంటే ఇంకా బాగా చిన్నది అయ్యేటట్టు ఇంత చిన్నదిగా కూడా మనకు ఉండొచ్చు. అండ్ మనకు అంగస్తంభనని ఆర్టిఫిషియల్లీ క్రియేట్ చేయడానికి మనం ఇక్కడ ఈ బెలూన్లో గ్యాస్ నింపడానికి ఒక చిన్న మెషిన్ని కూడా తీసుకోవడం జరిగింది. సో వీటి ద్వారా మనకు ఫోర్ స్కిన్ అంటే ఏంటి అండ్ ఈ ఫిమోసిస్ అంటే ఏంటి అనేది ఒక చిన్న డెమో ద్వారా చూసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఇక్కడ చూపిస్తున్నట్టే ఇప్పుడు మనకు ఈ బెలూన్ అనేది అంగస్తంభన లేకపోతే ఇలాగ ఉండడం జరిగింది. అదే అంగస్తంభన వచ్చినప్పుడు ఏమవుతుంది, అంగస్తంభన అంటే ఏంటి, ఎరెక్షన్ అవడం, అంగం గట్టిపడడం. సో అలా పడినప్పుడు ఎందుకు అంగం గట్టిపడుతుంది అని చూసుకుంటే దీంట్లోకి రక్త సరఫరా అనేది రావడం వల్ల ఈ అంగస్తంభన గట్టిపడడం అనేది మనకు జరుగుతుంది. ఇదే మనం గ్యాస్లో నింపి ఎలా చూడొచ్చు అని చూసుకుంటే, సో ఇందాక చూపించినట్టు మనకు గ్యాస్ అనేది నింపడం అనేది మనకు అంగస్తంభనతో మనం పోల్చుకున్నట్లయితే, సో ఇప్పుడు మనం మెయిన్ చెప్పుకోవాల్సింది ఏంటి, ఫోర్ స్కిన్ అంటే ఏంటి, ఫిమోసిస్ అంటే ఏంటి అని అనుకున్నాం. సో మనం ఇక్కడ తీసుకున్న బాటిల్ యొక్క కవర్లనే మనం మన ఫోర్ స్కిన్ అని అనుకున్నట్లయితే, ఇప్పుడు ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే మనం 2 బాటిల్స్ని తీసుకోవడం జరిగింది. 2 బాటిల్స్కి ఏం తేడా ఉంది అంటే లెంగ్త్ వైజ్ 2 సేమ్ ఉన్నప్పటికీ కూడా మనకు ఈ ఓపెనింగ్ వైజ్ మీరు చూసుకున్నట్లయితే 2 సపరేట్గా ఉండడం జరిగింది. మనకు ఇది చూసుకున్నట్లయితే వెడల్పు బాగా ఉండడం జరిగింది, అదే ఈ బాటిల్ చూసుకున్నట్లయితే ఓపెనింగ్ అనేది చిన్నదిగా ఉండడం జరిగింది. సో మనకు ఈ బాటిల్నే ఫోర్ స్కిన్ అనుకున్నట్లయితే, ఈ బెలూన్నే అంగం అనుకున్నట్లయితే
ఫస్ట్ నార్మల్ ఫోర్ స్కిన్ ఉంటే ఎలాగవుతుంది అని చూసుకున్నట్లయితే, సపోజ్ దీన్నే చూసుకున్నట్లయితే ఒకవేళ ఇలాంటి కండిషన్లో ఫోర్ స్కిన్ యొక్క ఓపెనింగ్ అనేది బాగా వెడల్పుగా ఉన్నట్లయితే అంగం గట్టిగా ఉన్నాను ఆర్ అంగం గట్టిగా లేకున్నా కూడా మనకు ఓపెనింగ్ అనేది వెడల్పుగా ఉంది కాబట్టి ఫోర్ స్కిన్ అనేది ముందరికి వెనకలికి ఈజీగా రావడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. ఇదే ఓపెనింగ్ కనుక బాగా చిన్నదిగా అయినట్లయితే ఏమవుతుంది అని చూసుకున్నట్లయితే, మనం ఈ బాటిల్లో చూపించినట్టు ఈ బాటిల్ యొక్క ఓపెనింగ్ చిన్నదిగా ఉండడం జరిగింది. సపోజ్ ఇదే పేషెంట్కి ఏమవ్వచ్చు అని ప్రాబ్లమ్స్ అని చూసుకున్నట్లయితే అది ఎలా డిసైడ్ అవుతుంది అంటే అంగం గట్టిగా పడిందా అంగం గట్టి పడలేదా అనే దాన్ని బట్టి మనకు డిసైడ్ అవుతూ ఉంటుంది. ఇది పేషెంట్ వరకు అంగం గట్టి పడనంత వరకు చర్మం అనేది వెనకలికి ముందరికి ఈజీగా రావడం జరిగింది. బట్ ఇదే పేషెంట్కి కనుక ఒకవేళ అంగం గట్టి పడినట్లయితే ఏమవుతుంది అండ్ ఎస్పెషల్లీ ఎక్కువ మంది ఏం చేస్తూ ఉంటారు, ఇంటర్ కోర్సులు పార్టిసిపేట్ చేసేటప్పుడు అంగం స్తంభించినప్పుడు ఒకరితో కలిసినప్పుడు అంగం యొక్క పైన ఫోర్ స్కిన్ని బలవంతాన లాగాలని కూడా చేస్తూ ఉంటారు. అలాగ బలవంతంగా లాగినట్లయితే ఏమవుతుంది అనేది ఒకసారి చూసుకున్నట్లయితే, ఈ ఫిమోసిస్ ఉండడం అంటే ఓపెనింగ్ అనేది చిన్నదిగా ఉన్న వాళ్ళలో అంగం గట్టిపడినప్పుడు ఎటువంటి ప్రమాదాలు దారి తీయచ్చు అంటే, ఒకటి అసలు ఫోర్ స్కిన్ అనేది వెనకలికి రాకుండా ఉండడం ఒక ఇష్యూ అయితే, ఒకవేళ అలాంటి ఫోర్ స్కిన్ బలవంతాన వెనకలు లాగినట్లయితే ఏమవుతుంది అనేది మీరు ఈ వీడియోలో చూడొచ్చు. సో ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఈ ఫిమోసిస్ ఉన్న పేషెంట్కి ఏం జరిగింది, అంగం గట్టి పడనంత వరకు స్కిన్ అనేది ఈజీలీ వెనకలికి వచ్చింది, కానీ ఇప్పుడు చూసారా ముందరికి వెనకలికి లాగాలని చూస్తున్నా రావట్లేదు. ఎందుకు, మనకు ఈ ఫోర్ స్కిన్ ఓపెనింగ్ అనేది ఇక్కడ టైట్గా ఉండడం వల్ల మీరు బాగా జూమ్ చేసినట్లు గమనిస్తే ఇక్కడ బాగా వెడల్పుగా ఉంది, ఇక్కడ బాగా వెడల్పుగా ఉంది. బట్ ఏ భాగంలో అయితే ఫోర్ స్కిన్ అనేది టైట్గా అవ్వడం జరిగిందో ఆ భాగంలో వరకు కొంచెం ఉరితాడులాగా టైట్గా ఉండడం అనేది జరిగింది. ఇలా టైట్గా ఉండడం వల్ల వెనకలికి ముందరికి రావడం అనేది జరగట్లేదు. ఇలాంటి పేషెంట్స్కి ఏమవుతుంది అని చూసుకున్నట్లయితే, మనకు ఎప్పుడైతే అంగస్తంభన అనేది లేకుండా తగ్గిపోతుందో అప్పుడు ఆ ఉరితాడు అనేది రిలీజ్ అయిపోయి ఈజీలీ వెనకలికి రావడం అనేది జరుగుతుంది. ఇదే పేషెంట్కి మనకు ఇప్పుడు అబ్నార్మల్ ఫోర్ స్కిన్ అనేది ఎలాగుందో చూసుకున్నాము. ఇప్పుడు ఇదే పేషెంట్కి నార్మల్గా ఉంటే ఏమవుతుంది అని చూసుకుంటే, మనం ఇంతకుముందు చూసుకున్నది ఏంటి, నారో ఫోర్ స్కిన్ ఓపెనింగ్ అంటే ఫిమోసిస్ ఉన్నవాళ్ళు లేదంటే బెల్నైటిస్ ఉన్న వాళ్ళ పిక్చర్ అనేది మనం చూసాం. ఇదే నార్మల్ ఫోర్ స్కిన్ ఉంటే ఏమవుతుంది అని చూసుకున్నట్లయితే సేమ్ వీడియోలో చూపించినట్టు, ఒకవేళ నార్మల్ ఫోర్ స్కిన్ బాగా వెడల్పుగా ఉన్న ఫోర్ స్కిన్ ఉన్నట్లయితే సో వీరికి ఏమవుతుంది, ఎరెక్షన్ ఉన్నా లేకపోయినా ఫోర్ స్కిన్ అనేది ఈజీలీ ముందరికి వెనకలికి రావడం అనేది గమనిస్తున్నాం. అదే థింగ్ అనేది మనకు టైట్ ఫోర్ స్కిన్ ఉన్న వాళ్ళలో ఏం జరిగింది, ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ ఎక్కడైతే టైట్ అవుతుందో అక్కడ ఇరుక్కుపోవడం అనేది ఇక్కడ మనం ఇరుక్కుపోవడం అనేది గమనిస్తున్నాం. సో మనకి టైట్ ఫోర్ స్కిన్ వల్ల ఇంటర్ కోర్స్ వల్ల ఎలాగైతే ప్రాబ్లం అవుతుందో అలాగే క్లీనింగ్లో కూడా ఇష్యూస్ అనేవి మనకు జరుగుతూ ఉంటాయి. క్లీనింగ్ పరంగా ఎటువంటి మార్పులు వస్తాయి, అసలు ఏం భాగాన్ని క్లీన్ చేయాలి, క్లీనింగ్కి ఫోర్ స్కిన్కి సంబంధం ఏంటి అని చూసుకుంటే, మనకి జనరల్లీ కూడా బాడీలో ఎట్లాగైతే చెమట వస్తుందో అలాగే మనకి పెన్నిస్కి ఫోర్ స్కిన్కి మధ్యలో కూడా కొన్నటి తెల్లటి స్రవాలు, వాటినే మనం మెడికల్ టర్మ్స్లో స్మెగ్మా అని అంటూ ఉంటాం. సో ఆ స్మెగ్మా రావడం అనేది అత్యంత సాధారణం, మనకు చెమట అయితే ఎట్లా వస్తుందో. కానీ అలా చెమటలాగా వచ్చిన పదార్థాన్ని మనం క్లీన్ చేసుకోగలిగేలా ఉండాలి అంటే మనకు పెన్నిస్కి ఫోర్ స్కిన్కి మధ్యలో ఉన్న స్పేస్ అనేది మనకు వెనకలికి లాగి చూడగలిగేటట్టు ఉండాలి. ఎప్పుడైతే అది వెనకలికి లాగలేక చూడలేకపోతున్నామో ఆ కుళ్ళిపోయిన పదార్థాలని లోపలే చేరి ఇన్ఫెక్షన్స్కి దారి తీసేయచ్చు. సో వారికి తరచుగా యూరిన్ పోసేటప్పుడు మంటలుగా రావడం కానీ, ఆడవారితో కలిసినప్పుడు మగవారికి ఉన్న ఇన్ఫెక్షన్ కాస్త ఆడవారికి స్ప్రెడ్ చేయడం కానీ ఇవన్నీ గమనిస్తూ ఉంటాం. సో ఎక్కువ మంది సర్జరీ అని చెప్పగానే సర్జరీ అంటే ఓయమ్మ సర్జరీనా అని భయపడి సంకోచిస్తూ ఉంటారు సర్జరీ చేయించుకోవడానికి. బట్ వారికి అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి అంటే, మనకు క్లీనింగ్లోనూ ఇంటర్ కోర్స్ అప్పుడు ప్రాబ్లం కాకుండా ఉండాలి అంటే
మనకు సర్జరీ మాత్రమే మార్గం అవుతుంది. ఎలాగా చెప్పచ్చు అంటే సపోజ్ మన బాడీని మనం క్లీన్ చేసుకోవడానికి ఒక షవర్ కిందకి వెళ్ళాము. సో షవర్ కింద మనం స్నానం చేసేటప్పుడు మన ఎక్స్పోజ్డ్ పార్ట్స్ అన్నీ, అంటే బయటకు ఉండే పార్ట్స్ అన్నీ మనం నీటి కింద ఉండగానే ఆ పార్ట్స్ అన్నీ క్లీన్ అయిపోవడం అనేది మనకు జరుగుతూ ఉంటుంది. కానీ కొన్ని భాగాల వరకు మనం వాటిని తప్పనిసరిగా ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణకు చెప్పాలంటే మన ఆంపిట్ అనొచ్చు, లేదంటే సంకలో అనుకోవచ్చు. అంటే మనకి నార్మల్ చేతులు కాళ్ళ వరకు మనకు జస్ట్ షవర్ కింద నిలబడగానే ఆ పార్ట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. కానీ ఆంపిట్ వరకు వచ్చినప్పుడు మనం ఎప్పుడైతే చెయ్యి ఎత్తి ఆ పార్ట్ని ఎక్స్పోజ్ చేయగలుగుతామో అప్పుడే ఆ పార్ట్ అనేది క్లీన్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎప్పుడైతే మనకు పెన్నిస్కి ఫోర్ స్కిన్కి మధ్యలో కంప్లీట్లీ క్లోజ్డ్ అయిపోయి మనకు వెనకలికి రాలేకపోతే క్లీనింగ్లో ఎలాగైతే కాంప్రమైజ్ అయిపోతుందో అలాంటి వారికి మనం సర్కంసిషన్ లేదా సుంతి ఆపరేషన్ చేసి స్కిన్ అనేది ఈజీలీ వెనకలికి వచ్చేలా చేయడం జరుగుతుంది. అసలు సర్కంసిషన్ ఆపరేషన్లో ఏం చేస్తారు అని చూసుకున్నట్లయితే మీరు బాగా గమనించినట్లయితే మనకు పెన్నిస్ కానీ ఆర్ ఫోర్ స్కిన్ కానీ కూడా చూసినట్లయితే మనకు అవన్నీ ఒక కొనికల్ షేప్లో ఉన్నట్లుంటాయి. అంటే ముందర భాగంలో బాగా వెడల్పుగా ఉంటాయి, కిందికి పోయే కొద్దీ బాగా సన్నగా అవుతూ ఉంటాయి. సో సిలిండర్ షేప్లో ఉంది. సో మనకు ఇక్కడైతే బాగా వెడల్పుగా ఉంటుంది, కిందికి పోయే కొద్దీ చిన్నదిగా అవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం ఈ సుంతి ఆపరేషన్ లేదా సర్కంసిషన్లో ఏం చేయడం జరుగుతుంది అంటే ఈ వెడల్పు తక్కువ ఉన్న భాగాన్ని మనం స్కిన్ని కొంతవరకు అంటే ఈ పోర్షన్ వరకు తీయడం జరుగుతుంది. సో ఈ పోర్షన్ వరకు బాగానే వెడల్పు ఉంటుంది కాబట్టి ఇంటర్కోర్స్ చేసేటప్పుడు కానీ ఆర్ క్లీనింగ్లో కానీ ఎటువంటి కాంప్రమైజ్ కాకుండా మనకు హెల్ప్ అవుతూ ఉంటుంది. మీకు ఫర్దర్ ఎటువంటి అపాయింట్మెంట్స్ కావాలన్నా కింద ఇచ్చిన హెల్ప్ లైన్లో మీరు కాంటాక్ట్ అవుతూ ఉండొచ్చు.